ఒక విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి విశ్లేషిస్తే విశ్లేషణ అంటారు, నోటికొచ్చింది చెబితే దాన్ని సొల్లు కబుర్లు అంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకప్పుడు గుజ్జు ఉన్న మేధావే, ఇప్పుడు వయసు పెరిగింది, గుజ్జు కరిగింది, పిప్పి మిగిలింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరు కాస్త పులిహోర నాగేశ్వర్ అయింది. ఎంత విశ్లేషించినా ఆయన వీడియోలు ఎవరు దేకట్లేదని ఇప్పుడు పిట్టకథలు చెప్పుకుంటున్నాడు. అమిత్ షా పవన్ కళ్యాణ్ తో జగన్ మా నమ్మదగ్గ మిత్రుడు అని చెప్పాడంట. దాన్ని ఎవరో ఒక మేధావి విన్నాడంట, వచ్చి ఈ అపర మేధావికి చెప్పాడంట. అది కాదు ప్రొఫెసర్, జగన్ ను వాళ్ళ ఇంట్లో వాళ్ళే నమ్మరు, అలాంటిది బీజేపీ వాళ్ళు నమ్ముతారు అంటే నువ్వెలా నమ్మావు? దాన్ని వచ్చి టీవీ ముందు ఎందుకు చెప్పావు? ఏదైనా చెబితే జనాలు నమ్మేలాగా ఉండాలి, గాండ్రించి ముఖం మీద ఉమ్మేలాగా ఉండకూడదు ప్రొఫెసర్. చూడు ప్రొఫెసర్, పొత్తు నమ్మదగ్గ మిత్రుడితో పెట్టుకుంటారా, నమ్మకం లేని మిత్రుడితో పెట్టుకుంటారా? నమ్మదగ్గ మిత్రుడు ఇంటికి వెళ్తారా, నమ్మకం లేని మిత్రుడు ఇంటికి వెళ్తారా? నా మీద కేసులు గీసులు పెట్టనంటే ఒక ఉచిత సలహా చెబుతా ప్రొఫెసర్. వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకో, సాక్షి టీవీలో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకో.